ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారం. నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మన ఛానల్లో ఒక పేరు అంటే ఈ ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ. ఈ డెమోక్రసీలోని మనం బతుకుతున్నాం కాబట్టి అందరూ సమాన హక్కుదారులే. ఇక్కడ దళిత, పేద, బడుగు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేదు. ఆ తేడా లేకుండా బతికిదాన్ని మనం సమాజంలోని దీన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం దుర్యోధనం చేయకుండా దీన్ని మరి ఎంతో ఇంకెంతో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశానికి కూడా చాలా చిన్నచూపుగానే ఉంది. మనం అనుకుంటున్నాం గర్వపడి మన దేశం ఏదో సాధించేసాం, మనం ఏదో సాధించామని ఇంకా సాధించలేదు. అలా సాధించలేదు కాబట్టి లండను, దుబాయ్, అమెరికా ఇలాగే ఎన్నో దేశాల గురించి చెప్పుకుంటూ పోతే మన దేశం వాళ్ళ బిల్డింగ్లు, వాళ్ళ కార్లు, వాళ్ళ టాటేస్ని పెట్టి చూస్తే మన పేదవాడు ఇంకా పేదవాడిగానే 80% పేదవాడిగా ఉన్నారని ఎలా అయితే మన పెద్దలు చెప్తున్నారు అదే రకంగా ఉన్నాం. కాకపోతే ఈ వీడియో ఒక ఉద్దేశం రాజకీయ నాయకుని దూషించి కాదు, అలాగని చెప్పి ప్రజలను దూషించి కాదు. కాకపోతే మనం ఈ డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకుంటూ మన పాలించే నాయకులు కూడా మనల్ని ఎలా పాలింటున్నారో, మనకిచ్చి స్టేటస్ ఏంటి, మనకిచ్చి గవర్నమెంట్ ఏంటి, మనకిచ్చి పద్ధతి ఏంటి, ఎలక్షన్ ముందు ఒక టైపు, ఎలక్షన్ తర్వాత ఒక టైపు అలా నడుచుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. అందుకని నాకు ఈ వీడియో పట్ల, ఈ ప్రజల పట్ల మరొకసారి చెప్తున్నాను. అలాగని చెప్పి రాజకీయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు కూడా. బెస్ట్ ఉన్నదే చెప్తున్నాను. కానీ అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది కూడా తెలియలేని పాలనలోనే మనం ఉండిపోయాం. కాబట్టి దీన్ని అతి తొందరగా అరికెట్టి అవసరం మనందరికీ ఉంది. అలాగే ముఖ్యంగా స్టూడెంట్గా అందరూ కూడా గమనించాలి. జై హింద్.